మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఆస్తి కోసం కన్నతల్లినే చంపిన నిందితుడిని యూకేలో అరెస్ట్ చేశారు. తల్లి హత్య కేసులో దోషిగా తేలిన 48 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి బ్రిటన్ కోర్టు తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తూర్పు ఇంగ్లాండ్లోని లీసెస్టర్లో ఈ ఘటన జరిగింది. వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే 76 ఏళ్ల తల్లిపై దాడి చేసి సదరు వ్యక్తి హత్యకు పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే మే 13న అనుమానాస్పదంగా చనిపోయిన భజన్ కౌర్ తల, ముఖంపై తీవ్ర గాయాలు కావటం లీసెస్టర్ షైర్ పోలీసులు గుర్తించారు. దాంతో ఆమె కుమారుడు సందీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని లీసెస్టర్ క్రౌన్ కోర్టులో హాజరుపరిచారు. 16 రోజుల విచారణ అనంతరం సింగ్ హత్యకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. దాంతో తాజాగా అతనికి జీవిత ఖైదు విధించింది. డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ మార్క్ సిన్స్కీ మాట్లాడుతూ, ఈ కేసు తీవ్ర కలత సృష్టించిన తల్లి కౌర్ని చంపిన తర్వాత సింగ్ ఆమె మృతదేహాన్ని తన ఇంటి తోటలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడని తెలిపారు. దానికోసం బయటకు వెళ్లి పలుగు, ఒక గోనె సంచి కొన్నాడు. కానీ అతను ఆ పని చేయలేకపోయాడని, ఆ తర్వాత ఇంటి నుండి వాసన రావడంతో కంగారు పడ్డాడని అన్నారు. ఈ క్రమంలో భజన్ కౌర్ గురించి బంధువులు వాకబు చేసిన ఆ సమయంలోనూ అతడు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అలాగే అధికారులను కూడా తప్పుదో పట్టించాడు. కానీ ఇంటి నుండి వాసన రావడంతో బంధువులు అనుమానంతో పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ మొదలైంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. మొదట తనకు ఏమీ తెలియదని సింగ్ బుకాయించాడని, కానీ ఆ తర్వాత తానే తల్లిని కడతేర్చినట్టు అంగీకరించినట్లు డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.